హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ట్రేడింగ్ మైండ్ సెట్ తెలుగు. సో నిన్న మనం అనుకున్నాం ఈ లెవెల్ మనకి మెయిన్ అనుకున్నాం 22,160. దాని తర్వాత ఈ టూ లెవెల్స్ 22,227 అండ్ 22,285. వన్స్ ఈ లెవెల్స్ని క్రాస్ చేస్తే మనకి బుల్లిష్ మొమెంటం వచ్చే ఛాన్స్ ఉంది అనుకున్నాం. అదేవిధంగా వన్స్ ఇది క్రాస్ అయ్యి సపోర్ట్ తీసుకొని సో బుల్లిష్ సైడ్ వెళ్ళిపోయింది, పైకి వెళ్ళిపోయింది. హైయెస్ట్ 22,515ని క్రియేట్ చేసి మళ్ళీ కిందికి వచ్చేసింది. కిందికి వచ్చి మనం ఇచ్చిన రెసిస్టెన్స్ సేమ్ అదే సపోర్ట్ దగ్గర, అంటే అదే సపోర్ట్ లెక్క వర్క్ అయిపోయింది. ఇప్పుడు 22,081 దగ్గర మనకి ఇక్కడ ఆగిపోయింది. సో ఇప్పుడైతే మార్కెట్స్ మళ్ళీ బుల్లిష్ మూమెంటంలోనే వచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే మనం చూసుకోవాల్సిన లెవెల్స్, ఫస్ట్ లెవెల్ వచ్చి 22,406 అండ్ దాని తర్వాత 22,566. అయితే ఈ వీక్ వరకు ఫర్ సపోజ్ ఇంకా బుల్లిష్ మూమెంటమ్నే కంటిన్యూ చేయగలిగితే మనకి నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి ఫస్ట్ టార్గెట్ 22,569, సెకండ్ టార్గెట్ 22,800 అండ్ హైయెస్ట్ టార్గెట్ వచ్చేసరికి 23,000. అండ్ నెక్స్ట్ ఒకవేళ డౌన్ సైడ్ వస్తే డౌన్ సైడ్లో అంటే వచ్చే ఛాన్స్ లేదు. ఒకవేళ వచ్చినా కూడా హైయెస్ట్ సపోర్ట్ వచ్చేసరికి 22,160. అంటే మధ్యలో ఇవి సపోర్ట్స్ లెక్క వర్క్ చేయొచ్చు, బట్ హైయెస్ట్ సపోర్ట్ మాత్రం 22,123 దగ్గర వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీకి వచ్చేసరికి సేమ్ థింగ్. ఇక్కడ మనం టూ లెవెల్స్ ఇచ్చినాం, 46,962 అండ్ 46,893. ఫస్ట్ 5 మినిట్లోనే దీన్ని క్రాస్ చేసేసింది. అండ్ మనం ఇచ్చిన టార్గెట్లో ఫస్ట్ టార్గెట్ 47,109 అండ్ 47,281. ఇది దీన్ని టచ్ చేసింది. అండ్ మనం లాస్ట్ వీక్ నుంచి మనం డిస్కస్ చేస్తున్నది ఏంటంటే ఇక్కడ ఒక ఛానల్ ఉందని. సో వన్స్ ఈ ఛానల్ని టచ్ చేసింది, కిందికి వెళ్ళింది, మళ్ళీ దీన్ని క్రాస్ చేయడానికి ట్రై చేసింది, బట్ స్టిల్ కిందికి వచ్చేసింది. సో మనం ఇచ్చిన ఇక్కడ ఇచ్చిన రెసిస్టెన్స్ ఇక్కడ మనకి సపోర్ట్ లెక్క వర్క్ అయింది. సో మళ్ళీ ఇప్పుడు అదే సపోర్ట్ మీద ఉంది. సో రేపటి రోజున అంటే మీన్స్ నెక్స్ట్ వీక్లో సో ఇక్కడ మనకి ఇవి రెండు మనకి మెయిన్ సపోర్ట్ లెక్క వర్క్ అయితే 46,900 అండ్ 46,950. సో ఇవి రెండు సపోర్ట్స్ ఎంత కిందికి వచ్చినా ఇక్కడ మనం బై చేసే ఛాన్స్ ఉంటుంది. ఇంకా కిందికి వచ్చిందంటే మనకి మెయిన్గా ఉన్నది మాత్రం ఇక్కడ హైయెస్ట్ సపోర్ట్ వచ్చి 46,801. ఇక్కడ కంపల్సరీ మనం మళ్ళీ పొజిషన్ తీసుకోవచ్చు బై సైడ్, అంటే బులిష్ సైడ్కి. సో ఒకవేళ పాజిటివ్ వస్తే అంటే ఈ వీక్లో ఉన్న టార్గెట్స్ వచ్చేసరికి 47,437. సో ఇది ఇవాల్టి హై. వన్స్ దీన్ని క్రాస్ చేసిందంటే 47,641 అండ్ అంటే ఇప్పుడు మళ్ళీ ఇది ఛానల్లోకి ఎంటర్ అవుతుంది. అండ్ హైయెస్ట్ రెసిస్టెన్స్ వచ్చేసరికి మనకి 48,000 దగ్గర ఉంది. 48,000. సో ఇది ఈ వీక్ టార్గెట్స్. థ్యాంక్ యూ.